హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి లడ్డు తయారీ విధానం. ఈ లడ్డూల కోసం నేను 1.5 kg శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ముందుగా శనగపిండిని అయితే కొద్దిగా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల పిండి వాటర్ వేసి కలిపేటప్పుడు ఉంటలు లేకుండా వస్తుంది. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిని అయితే ఫ్రీగా కలుపుకునేది అనుకుంటే బౌల్లో అయితే వేసుకుందాం. ఒక చిటికెడంతో సాల్ట్, ఒక చిటికెడంతో సోడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. సోడా సాల్ట్ అనేది జస్ట్ శాంపుల్కి వేయాలి, అంతే అండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉంటలు లేకుండా నెమ్మదిగా కలుపుకుందాం. ఎక్కువ వాటర్గా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీడియంగా ఈ పిండిని అయితే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ లేకుండా ఈ విధంగా జారుడు పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. మా దగ్గర బూందీ గరిటె అయితే లేదండి, అందుకైతే మేము ఈ జల్లెడను అయితే యూజ్ చేస్తున్నాం. మీ దగ్గర బూందీ గరిటె ఉంటే దాంతో కూడా చేసుకోండి, లేకపోతే ఈ విధంగా జల్లెడ ఉంటే చిన్న హోల్స్ ఉండే జల్లెడ ఈ విధంగా వేసుకోండి. ఇటు ఎట్టనుకున్నా ఇది కొంచెం హోల్స్ కొంచెం పెద్దదిగానే ఉంది, బట్ బాగానే వచ్చింది పర్ఫెక్ట్గా బూందీలు అయితే. అలాగే కలుపుకుంటూనే పెట్టుకుంటే కొంచెం లేట్గా అయితే పడుతున్నాయి, అందువల్ల మా అన్న తీసుకొని దాంతోనే వేసేసి దాని మీద దోశలు వేస్తున్నారు చూడండి. ఈ విధంగా వేయడం వల్ల బిన్నెగా ఈ పెనం నిండుగా ఆయిల్ నిండుగా అయితే బూందీలు ఉన్నాయి చూడండి. ఇలా వేయగానే ఒక జస్ట్ 1 to 2 minutes అంతే అండి, తీసేయాలి. ఎక్కువ అయితే ఇది కుక్ అవ్వకూడదు. ఈ విధంగా ఎల్లో కలర్ ఉంటేనే చాలండి, తీసేయాలి. ఇదైతే గోల్డ్ కలర్కి రాకూడదు. నేను శాంపుల్ కూడా ఒకటి చూపిస్తాను. తర్వాత ఇలా నలిపితే మెత్తగా నలగాలండి, క్రిస్పీగా అయితే నలగకూడదు. చేతిలో పెట్టి నలిపితే క్రిస్పీగా నలగకుండా ఈ విధంగా సాఫ్ట్గా నలగాలి, అంతే అండి. మిగతావన్నీ కూడా ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. తర్వాత పాకానికి అయితే రెడీ చేసుకుందాం. ముందుగా 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం. తర్వాత 1.5 kg శనగపిండికి 1.5 kg చక్కెర అయితే వేసుకుంటున్నాము. సరి అయితే తీసుకోవాలండి. యాక్చువల్గా 1.5 kg చక్కెరకి కనీసం 750 ml వాటర్ అయితే వేసుకోవాలి. బట్ మా పాతకాలపు అమ్మమ్మ, నాన్నమ్మ అవ్వ వాళ్ళంతా ఇక్కడ వచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళైతే అస్సలు చెప్పిన మాట వినలేదు, జస్ట్ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నారు. ఇక్కడ చూడండి, బెల్లం పాకాన్ని వాటర్లో వేసి చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు. లడ్డు ఏ విధంగా చేసినా ఏ ప్రాబ్లం ఉండదండి, ఒకవేళ హెచ్చు తక్కువ అయితే కూడా మనం చేసుకోవచ్చు, అంతే అంట. ఇప్పుడు చూడండి, పాకం అయితే రెడీ అయిపోయిందంట, లేత పాకము. వీళ్ళ ఆతరం చూడండి, నేను వీడియో తీసి 1 సెకండ్లోనే బూందీలు నెత్తి ఈ పాకంలో వేసేసి ఉంటారు. ఈ విధంగా బాగా వేసేసి చూడండి, ఇది సంగటికి వెలుగుతాం కదా, కట్టితో బాగా ప్రెష్ చేసి నెయ్యి కొద్దిగా వేసి ఈ విధంగా కలుపుకుంటున్నారు. ఇది పప్పు గుత్తి. నేనైతే ఈ ఐడియా అయితే చెప్పాను. 1 కప్పునైతే మిక్సీ జార్ నిండుగా వేసి మిక్సీలో వేసి నున్నగా పేస్ట్ చేసుకొని అందులో కలుపుకుంటే వంటలకైతే బాగా వస్తుంది. ఇప్పుడు అందులో వేసి కలిపేయమన్నాను. ఇప్పుడు అది ఉంది కదా, అదైతే గట్టి పడిపోయింది. నేను చెప్పిన మాట ఇంట్లో వాటర్ ఎక్కువ పోయాలని వాళ్ళు చెప్పిన మాట వినకుండా అలా చేశారా, గట్టిగా అయిపోయింది. నేను మళ్ళీ ఏం చేశానంటే 1/2 kg చక్కెర ఉండింది, 1/2 kg చక్కెరని సపరేట్గా ఇచ్చేసి 2 గ్లాసులు నీళ్లు పోసి మళ్ళీ 1/2 kg చక్కెర వేసి ఒక 10 నిమిషాలు మరగబెట్టి ఇందులో పోసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు అయితే దీన్ని బాగా కలుపుకొని అయితే కుక్ చేసుకున్నాం. తర్వాత చూడండి, వంటలకు బాగా వచ్చింది, లడ్డు అయితే బాగా వచ్చింది. లడ్డు ఎప్పుడైనా కానీ మీకు చేసేటప్పుడు వంటలకు రాకపోతే చక్కెర అయితే మీరు ఎంత లడ్డు తీసుకున్నా దాని తగిన స్వీట్ తగినంత లడ్డూని చక్కెరని వాటర్ ఎక్కువగా వేసి మరగబెట్టుకొని ఇందులో యాడ్ చేసి మళ్ళీ దీన్ని పొయ్యి మీద వేడి చేసుకొని బాగా కలిపి వంటలు చేయండి. లడ్డు పాకం గట్టిగా అయిపోతే కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి, ఇందులో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.